ఓం మహాగణాధిపతయే నమః. ఓం ఐం సరస్వత్యై నమః. శివాయ గురవే నమః. యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్తే 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 నమో నమః. ఆపదరవహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాణమే. ఓం నమో భగవతే రుద్రావతారాయ శ్రీరామదూతాయ నమో నమః. జయ గురు దత్తాత్రేయాయ నమో నమః. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ రోజున ఈ యొక్క వేదిక్ జ్యోతిషం ప్రకారంగా ఈ యొక్క హనుమత్ జయంతి అంతా కూడా ఈ యొక్క విశ్వసన సంవత్సరం వైశాఖ మాసం దశమ్యాం పుణ్యతిథు ఎప్పుడైనా కానీ బహుళ దశమి, ఈ యొక్క వైశాఖ మాసంలో వచ్చే బహుళ దశమి అంతా కూడా పూర్వభద్ర నక్షత్రయుక్తంగా ఈ యొక్క దశమి అంతా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి జయంతి అంతా కూడా దిగ్విజయంగా చేయడం జరుగుతుంది. దశమి తిథి రోజునంతా కూడా వైశాఖ మాసం వచ్చే దశమి తిథి రోజు అంతా కూడా ఈ యొక్క ఆంజనేయ స్వామి జయంతిగా తెలుగు రాష్ట్రాల్లో అంతా కూడా పుణ్య కార్యక్రమాలంతా కూడా ఆంజనేయ స్వామి వారికి పంచామృత అభిషేకము, విశేషమైన పూజ అంతా కూడా నిర్వహించడం, పుణ్యకార్యాలు, యజ్ఞాధికృతులు, మన్యసూక్త పారాయణ, పవమానసూక్త పారాయణ అంతా కూడా చేసుకోవడం, ఈ యొక్క పురుషసూక్త విధానంగా అంతా కూడా యజ్ఞాధికృతులు చేయడం, శ్రీరామ మూలమంత్ర జప అనుష్ఠానాలంతా కూడా ఆచరించడం, ప్రధానంగా ఆ యొక్క హనుమాన్ చాలీస పారాయణం అంతా కూడా భక్తులు దిగ్విజయంగా చేస్తుంటారు. ఈ యొక్క హనుమత్ జయంతి రోజున ఈ యొక్క హనుమంతుడి యొక్క చరిత్ర వినడం వల్ల మరియు హనుమంతుడి యొక్క విశేషాలు, ప్రధానంగా గ్రహదోషాల నివారణ కోసం హనుమంతుడికి ఎటువంటి పూజలు చేయాలి, ప్రధానంగా ఆంజనేయ స్వామి వారికి తమలపాకు పూజ ఏ రకంగా ఆచరించాలి, సింధూరాభిషేకాదులు ఏ రకంగా చెయ్యాలి, ప్రధానంగా విశేషమైన పూజ అభిషేకాది కార్యక్రమాలు కానీ యజ్ఞాది కృతులు ఆచరించుకోవడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిహారం చేసుకుంటే ఏ గ్రహదోషం అంతా కూడా పోయి వాళ్ళకున్న గోచారరీత్యా కానీ జన్మజాతకంలో ఉండే కానీ సకల గ్రహదోషాలంతా కూడా నివృత్తి అయ్యి నివారణ అయ్యి అందరికి కూడా అఖండమైన అష్టైశ్వర్య ప్రాప్తి, సీతారాముల అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలిగి శ్రీరామ పరబ్రహ్మ దేవతుడంతా కూడా అనంతమైన వరాలిచ్చే దేవుడు కావున భక్త సులభుడైన శ్రీరామచంద్రుడి యొక్క అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది. ఈ యొక్క కేసరి నందుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం అంతా కూడా శ్రీరామదూతుడైన ఆంజనేయ స్వామి అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా లభించాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజున ఈ యొక్క కంటెంట్లో అంతా కూడా ప్రతి విషయంలో కూడా భక్తిగా శ్రద్ధగా శ్రీరామచంద్ర స్వామిని అంతా కూడా ఎవరైతే భక్తిగా నామస్మరణ చేస్తుంటారో శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ ఈ నామాన్ని ప్రతినిత్యం కూడా జపించిన మాత్రం చేతనే, విన్న మాత్రం చేతనే హనుమంతుడంతా కూడా అనుగ్రహం అంతా కూడా ఇస్తుంటాడట. రామ శబ్దాన్ని ఎక్కడైతే పలుకుతుంటారో, రామ అనేది అంతా కూడా శబ్దం ఎటువంటి పదం నుంచి వచ్చింది, అష్టాక్షరి మంత్రం నుంచి ఒక శబ్దము, మరియు పంచాక్షరి మంత్రం నుంచి అంతా కూడా మకార శబ్దం అంతా కూడా రావడం జరిగింది. నారాయణాయ అనే శబ్దం నుంచి ఓం నమో నారాయణాయ, ఈ నారాయణాయ శబ్దం నుంచి రకార శబ్దం మరియు ఓం నమ శివాయ అనే శబ్దం నుంచి ప్రధాన మకార శబ్దం అంతా కూడా రకార మకార శబ్దం అంతా కూడా ఓంకార స్వరూపానికన్నా శక్తివంతమైన ప్రధానంగా ఓంకార స్వరూపంగా ఉంటుంది. ప్రధానంగా బీజమంత్రం ఇదంతా కూడా రామ శబ్దం అనేది ప్రధానంగా అత్యంత పుణ్యప్రధానమైన శబ్దం. ప్రధానంగా ఈ శబ్దాన్ని ప్రధానంగా ఈ నామాన్ని ఎవరైతే ఉచ్చరించిన మాత్రం చేతనే జన్మాంతరమైన కోటి జన్మల పాపాలంతా కూడా పోయి, కోటి పాపాలంతా కూడా పోయి ఈ యొక్క అఖండమైన దేవతా అనుగ్రహం అంతా కూడా శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం అంతా కూడా పొందే విధంగా భక్త సులభుడైన శ్రీరామచంద్ర స్వామి అనుగ్రహం అంతా కూడా ఒక అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. తద్వారా రామ 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 అనే శబ్దాన్ని అంతా కూడా జపం చేయండి. తద్వారా నామస్మరణ మాత్రం చేతనే భగవంతుడు భక్త సులభుడు కావున కలియుగంలో ఎవరైతే కనుక నామస్మరణ చేస్తూ ఉంటారో వాళ్ళకంతా కూడా అఖండ యజ్ఞాతి క్రతువులు చేసుకున్న ఫలితం అంతా కూడా లభిస్తుంది. తద్వారా ఆంజనేయ స్వామి వారు కూడా ప్రధానంగా రామభక్తిని అంతా కూడా చాటింపు చేశారు కావున రామ శబ్దాన్ని అంతా కూడా పలికడం మాత్రం చేతనే రామనామానికి రాముడి కన్నా ఎక్కువ శక్తి ఉంది అని చెప్పేసి నిరూపణ చేశారు. ప్రధానంగా శ్రీరామచంద్ర స్వామి కన్నా రామ శబ్దానికి ఎక్కువ శక్తి ఉంది అని చెప్పేసి అన్నారట. ప్రధానంగా రామ శబ్దాన్ని, అందుకే రామనామానికి ప్రధానంగా రాముడు శ్రీరామచంద్ర స్వామి ఒక అస్త్రాన్ని అంతా కూడా ఉపయోగించారు. ప్రధానంగా
ఎవరైతే కనుక శ్రీరాముడి యొక్క అస్త్రం అంతా కూడా ఎవరైతే కనుక దైత్య దానాలంతా కూడా సంహారం చేసుకోవడానికి ఉపయోగిస్తారో, తద్వారా కుంభకర్ణ, రావణ సకల రాక్షసులంతా కూడా సంహారం చేస్తుందట శ్రీరాముడి యొక్క అస్త్రం అంతా కూడా. అటువంటి దివ్యమైన అస్త్రం అంతా కూడా ఈ యొక్క అగస్త్య మహాముని యుద్ధ సమయంలో కూడా శ్రీరామచంద్రస్వామికి ఇచ్చారట. అటువంటి దివ్యశక్తినంతా కూడా శ్రీరామచంద్రస్వామి యొక్క తపశక్తినంతా కూడా, జ్ఞానశక్తినంతా కూడా దాంట్లో నిక్షిప్తం చేసి ఈ యొక్క రావణ సంహారణార్థం అంతా కూడా ఉపయోగించడం జరిగింది. అటువంటి శ్రీరామచంద్రస్వామి అంతా కూడా అఖండమైన శుభప్రదమైన అనుగ్రహించే దేవుడు కావున కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా లభిస్తూ ఉంటుంది. అందరికి కూడా భక్తులకంతా కూడా శీఘ్రంగా వరాలిచ్చే దేవుడు కావున అందరూ కూడా భక్తిగా శ్రద్ధగా శ్రీరామ కోటి నామాన్ని రచించండి, లేదా శ్రీరామ జపాన్నైనా చేయండి, శ్రీరామ యజ్ఞాధికృతులు చేయండి. తద్వారా లోక కళ్యాణం కలుగుతుంది. తద్వారా సీతారామచంద్రస్వామి యొక్క అనుగ్రహం అంతా కూడా, ఆంజనేయ స్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. కావున అందరికీ శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పేసి ఈ కార్యక్రమం అంతా కూడా చేయడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క శ్రీరామ జననం ఈ రకంగా జరిగింది. త్రేతాయుగంలో అంతా కూడా లోకకంఠకుడైన రావణ పరబ్రహ్మ అని చెప్పేసి అంటారు. ఈయన రాక్షసుడైనప్పటికి కూడా బ్రహ్మవంశంలో పుట్టాడు కావున, బ్రాహ్మణ వంశంలో పుట్టాడు కావున రావణ పరబ్రహ్మ అని చెప్పేసి అంటారు. రావణ బ్రహ్మ, రామ బ్రహ్మ అంటారు. ఈయనంతా కూడా రావణ బ్రహ్మ అని చెప్పేసి అంటారు. ఈ యొక్క రావణ బ్రహ్మకి అంతా కూడా ఈ యొక్క సకల శాస్త్రాలకి సకల వేదాలు అనుష్ఠానం చేసిన వాడైనప్పటికీ కూడా, సకల వేదాలు ఉన్నాయి చదివినప్పటికీ కూడా, అఖండమైన జ్ఞాన సంపన్నమైనప్పటికీ కూడా దుర్వ్యసనాల వల్ల, ఈ యొక్క స్త్రీ యొక్క ఆకర్షణ వల్ల, స్త్రీ యొక్క దూషణ వల్ల కానీ, స్త్రీ యొక్క ఆకర్షణ వల్ల కానీ, ఒక చిన్న పాపం వల్ల తన జీవనాన్ని, తన వంశాన్ని అంతా కూడా నిర్మూలన చేసుకునే విధంగా పాపాన్నంతా కూడా ఈ యొక్క రాక్షసుడు యొక్క జీవన విధానం అంతా కూడా ఆ కర్మశేషం పాపకర్మ వల్ల, ఆయన చేసుకున్న పాపకర్మ వల్ల ఆయన వంశం నాశనమైంది. తద్వారా అఖండమైన తంత్రజ్ఞాన సంపన్నుడైనప్పటికీ, సకల శాస్త్ర సంపన్నుడైనప్పటికీ కూడా ఈ యొక్క మానవుడి చేతిలో మరణం అనేది ఆయనకి సంభవిస్తుందని చెప్పేసి తద్వారా నంది శాపం అంతా కూడా ఇవ్వడం జరిగింది. ఈ యొక్క వానరుల చేతుల్లో అంతా కూడా గర్వభంగం జరుగుతుందని చెప్పేసి నందీశ్వరుడు అంతా కూడా రావణ బ్రహ్మకంతా కూడా శాపం ఇవ్వడం జరిగింది. అంతా కూడా ఇతిహాసంలో చూసుకుంటే రామాయణంలో అంతా కూడా శ్రీరామచరణం ఈ రకంగా జరిగింది. దశరథ మహారాజుకంతా కూడా అయోధ్యనంతా కూడా పరిపాలన చేసే మహారాజు అంతా కూడా ఇక్ష్వాకు వంశంలో ఉండే మహారాజు, రఘువంశానికి చెందిన మహారాజు అంతా కూడా దశరథ మహారాజు. ఆయనంతా కూడా దశరథుడికి ప్రధానంగా దశరథ మహారాజుకి 60,000 సంవత్సరాల దాకా సంతానం లేనప్పటికీ కూడా ఈ యొక్క వశిష్ఠ మహాముని చెప్పారన్నమాట. ఇప్పుడైతే కనుక ఋష్యశృంగ మహర్షితోటి నీ రాజ్యంలో తీసుకొచ్చి యజ్ఞాధికృతులు చేయడం వల్ల, ఈ యొక్క పుత్రకామేష్టి యాగం చేయడం వల్ల దేవతా శక్తితో ఉన్న దివ్యమైన సంతానం కలుగుతుంది నీకంతా కూడా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ ఋష్యశృంగ మహర్షి అంతా కూడా తీసుకురావడం జరిగింది. తన కుమార్తెనిచ్చి కళ్యాణం చేయడం వల్ల ఈ యొక్క ఋష్యశృంగ మహర్షి అంతా కూడా అయోధ్యకి రావడం, అక్కడంతా కూడా ఆ ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో అంతా కూడా సప్త ఋషులు, వేద ఋషులంతా కూడా వచ్చి అక్కడ యాగం చేయడం, ఈ యొక్క అగ్ని పురుషుడంతా కూడా సాక్షాత్కరించి ఒక దివ్యమైన పాయసాన్ని అంతా కూడా ఇవ్వడం, తన భార్యలకంతా కూడా ఇచ్చారన్నమాట. ఇచ్చిన తర్వాత ఈ యొక్క సంతానం అంతా కూడా జరిగింది. ఈ యొక్క రామ లక్ష్మణ భర్త శక్తినిధనంతా కూడా పుట్టారన్నమాట. తద్వారా శ్రీరామ జననం అంతా కూడా జరిగింది. ఇక్కడ శ్రీరామ జననం ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల మనకి జన్మాంతరమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అఖండమైన పుణ్యప్రాప్తి వల్ల కోటి యజ్ఞాన ఫలితం కలుగుతుంది. శ్రీరామచంద్రస్వామి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. బాలకాండలో అంతా కూడా చూసుకుంటే శ్రీరామ జననం ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల, బాలకాండనంతా కూడా పారాయణం చేసుకోవడం వల్ల అఖండమైన తేజవంతమైన జీవితం లభిస్తూ ఉంటుంది. సర్వ పాపాలంతా నివృత్తి జరిగి అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ఇతిహాసం చెప్పడం జరిగింది. ప్రధానంగా ఆంజనేయ స్వామి చరిత్ర అంతా కూడా తీసుకుంటే, ఆంజనేయ స్వామి చరిత్ర అంతా కూడా రుద్రాంశగా శ్రీరాముడికి అంతా కూడా దేవతలంతా కూడా శక్తి ఇవ్వాలి, వీళ్ళు కూడా ఒక మానవ రూపం అంతా కూడా దాల్చాలని చెప్పేసి నంది శాపం అంతా కూడా జ్ఞప్తికి వచ్చింది. దేవతలకంతా కూడా ఈ యొక్క రుద్రాంశగా అంతా కూడా పరమేశ్వరుడు అంశగా అంతా కూడా ఎక్కడైతే మహావిష్ణువు అంతా కూడా స్వామివారు అంతా కూడా అవతారం ఎత్తుంటారు, పరమేశ్వరుడు అంతా కూడా సహాయం చేయడానికి అక్కడ అవతారం ఎత్తుంటారు.
తద్వారా ప్రతి ఒక్క అవతారంలో అంతా కూడా ఈ యొక్క శివకేశవుల కలయిక అనేది ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడంతా కూడా పరమేశ్వరుడు రుద్రాంశగా అంతా కూడా అంజనాదేవి ఒక శక్తికంతా కూడా ఈ యొక్క వాయుదేవుడి యొక్క సహాయార్థం అంతా కూడా తీసుకొని వాయుదేవుడికి అంతా కూడా తన శక్తినంతా కూడా ఇవ్వడం వల్ల వాయుదేవుడి కోసం తపస్సు చేస్తున్న ప్రధానంగా పరమేశ్వరుడి కోసం తపస్సు చేస్తున్న అంజనాదేవి గర్భంలో అంతా కూడా జనించడం, రుద్రవీర్య సంభూతుడైన వాయుదేవుడి కుమారుడైన ఆంజనేయ స్వామి ప్రధానంగా ఈ యొక్క రుద్రాంశగా జనించడం అనేది రుద్రావతార స్వరూపంగా ఉంటారు. ప్రధానంగా ఆంజనేయ స్వామి అంతా కూడా ఇటువంటి దివ్యమైన చరిత్రం వినడం వల్ల ప్రధానంగా కేశినేంద్రుడు పవనసుతుడు అంజనా గర్భ సంభూతుడైన అంజనాసుతుడైన ఆంజనేయ స్వామి చరిత్ర వినడం వల్ల పంచముఖ ఆత్ముడు ఈ యొక్క అఖండమైన తేజవంతమైన జీవితాన్ని జీవించిన వాడు రామభక్త పరాయణుడు రామభక్తుడైన ఆంజనేయ స్వామి చరిత్ర వినడం వల్ల సకల దోషాలంతా కూడా నివృత్తి జరిగి అఖండమైన అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉండేది. ఓం నమో భగవతే హనుమతే శ్రీరామదూతాయ నమః. ఈ నామాన్ని అందరూ జపం చేయండి. నామస్మరణ మాత్రం చేతనే సకల గ్రహదోషాల నివారణ అవుతుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని ప్రతినిత్యం కూడా చదవడం వల్ల శ్రీరామ 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 అనే నామాన్ని జపించడం వల్ల అఖండమైన పుణ్యప్రాప్తి లభిస్తుంది. శ్రీరాముడి యొక్క అనుగ్రహం అంతా కూడా అందరికీ లభిస్తుంది. కావున ఈ యొక్క ఇతిహాసం అందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి హనుమత్ జయంతి రోజున ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి పూజలు ఆచరించాలి, ఈ యొక్క దోష నివారణ అంతా కూడా ఏ రకంగా చేయాలని చెప్పేసి తెలుసుకుందాం. జయ గురు దత్తాత్రేయాయ నమః. కుంభరాశి వాళ్ళకి విశ్వవసన సంవత్సరం వైశాఖ మాసం మేలల మాసంలో 22వ తారీఖు రోజున ప్రధానంగా హనుమత్ జయంతి సంభవించింది. విశేషమైన పూజ అంతా కూడా ఆంజనేయ స్వామి వారికి చేసుకోవడం వల్ల కుంభరాశి వాళ్ళకి ఏళ్ళనాటి శని ప్రభావం ఉంది. కావున 3వ దశలో ఉంది. ప్రధానంగా మీరంతా కూడా జప హోమాది కార్యక్రమాల్లో నిర్వహించుకోవాలి. శనీశ్వర ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకోవాలి. మరియు ఈ యొక్క ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా సింధూర అభిషేకము, ఈ యొక్క తమలపాకు పూజ, మాచి చక్ర పూజ అంతా కూడా ఫలోదక అభిషేకం అంతా కూడా నిర్వహించుకోవడం వల్ల స్వామివారికి నూతన వస్త్రాలంతా కూడా సమర్పించి యజ్ఞ హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మన్యుసూక్త పారాయణ విధంగా పురుషూక్త విధానంగా మూలమంత్ర రహితంగా సంపుటిత విధంగా శ్రీరామ మూలమంత్ర రహిత హనుమత్ మూలమంత్ర హోమం అంతా కూడా ఈ యొక్క రుద్రవీరి సంభూతుడైన రుద్రాంశ సంభూతుడైన ఆంజనేయ స్వామి పమనసూతుడైన ఆంజనేయ స్వామి కేసరి నిందనుడైన ఆంజనేయ స్వామి అంజనా గర్భ సంభూతుడైన ఆంజనేయ స్వామి యొక్క చరిత్ర అంతా కూడా వినడం వల్ల శ్రీరామదూతుడైన ఆంజనేయ స్వామి చరిత్ర వినడం వల్ల రామభక్తినంతా కూడా చాటించిన ఆంజనేయ స్వామి చరిత్ర వినడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా రామాయణంలో ఈ యొక్క బాలకాండంతో ప్రతినిత్యం కూడా మననం చేసుకొని ప్రవచనంలాగా ప్రతినిత్యం కూడా వినడం వల్ల పిల్లలకంతా కూడా బాలకాండ ప్రధానంగా బాలకాండంతా కూడా మీ పిల్లలకంతా కూడా వినిపించేలాగా చేయండి. ఈ యొక్క రాముడి చరిత్రనంతా కూడా వినడం వల్ల అఖండమైన కోటి యజ్ఞాల పుణ్య ఫలితం కలుగుతుంది. మీరంతా కూడా చిన్నపిల్లలకంతా కూడా రామాయణం కథలంతా కూడా చెప్పించడం వల్ల శ్రీరాముడి అనుగ్రహం అంతా కూడా లభిస్తుంది. ఆంజనేయ స్వామి చరిత్రనంతా కూడా వినడం వల్ల సకల గ్రహపీడల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి నవగ్రహ దేవతలంతా కూడా కోటి వరాలు ఇచ్చే విధంగా మీకంతా కూడా అనుగ్రహం పొందుతారు. యజ్ఞాతి క్రతులు చేసుకుంటేనే దేవతలంతా కూడా సంతోషించి వరాలు ఇస్తారు. కావున ఈ యొక్క విశేషమైన హోమాది కార్యక్రమాల్లో హనుమత్ జయంతి రోజున నిర్వహించండి. తద్వారా సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. పంచమస్త గురుయోగం ఉంది కుంభరాశి వాళ్ళకి. ప్రధానంగా ఈ సంవత్సరం అంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మీకంతా కూడా గురువు అనుకూలంగా వచ్చారు. మీకంతా కూడా ఈ సంవత్సరం నుంచి మీకంతా కూడా అష్టైశ్వర్య యోగము, లక్ష్మీ కుబేర యోగం అంతా కూడా వృత్తిలో ఉద్యోగంలో సకల ఉద్యోగాల్లో అంతా కూడా ఏ వృత్తి చేసిన వాళ్ళకైనా కానీ కుంభరాశి వాళ్ళకి ప్రధానంగా మీకంతా కూడా గురుయోగం వల్ల మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కష్టాల నుంచి విడబడడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా శనీశ్వర ప్రీతికరంగా తిలలు దానం చేసుకోవాలి. రాహు గ్రహానికి అంతా కూడా జన్మస్థ రాహుయోగం అనేది ఉంది. కావున ఈ యొక్క దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల సకల గ్రహదోషం నివారణ జరుగుతుంది. ప్రధానంగా శ్రీరామ మూలమంత్ర యజ్ఞాధికృతులు చేసుకోవడం వల్ల అనుగ్రహం వల్ల మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. మీరు ఆంజనేయ స్వామివారి దేవాలయంలో మన్యుసూక్త పారాయణం కానీ ఈ యొక్క శ్రీసూక్త పారాయణం కానీ పురుషూక్త విధానంగా మూలమంత్ర సహితంగా యజ్ఞాధికృతులు నిర్వహించుకోవడం వల్ల కూష్మాండ దానం చేసుకోవడం వల్ల బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవాలి. శుక్రగ్రహానికి ప్రీతికరంగా కలత్రకారకుడు కావున వివాహాది శుభకార్యాలు జరగాలంటే శుక్రుడి అనుగ్రహం బృహస్పతి అనుగ్రహం అంతా కూడా లభించాలి. ఈ యొక్క బృహస్పతి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం, శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బర్రు దానం చేసుకోవడం, శని గ్రహ దోషం అనేది ఉంది కావున
ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున శనీశ్వరి ప్రీతికరంగా ఈ యొక్క తిలలు దానం చేసుకోవడం యొక్కరంగా ఉంటుంది. కందిపప్పు అంతా కూడా అంగారకుడు నీచస్థానంలో సంచారం చేస్తున్నారు కావున అంగారకుడు ప్రీతికరంగా మీ జన్మజాతకంలో అంగారకుడు ఏమైనా దోషకారిగా ఉంటే పాపగ్రహాలతో కలిసి ఉంటే కనుక గోచారిత్య అంగారకుడు నీచస్థానాలు జరిగే సమయంలో అంగారకుడు ప్రీతికరంగా మీరంతా కూడా కందిపప్పు దానం చేసుకోవడం శ్రేయదాయకంగా ఉంటుంది. మరియు బుధుడికి ప్రీతికరంగా మీరంతా కూడా ప్రధానంగా ఇక్కడ వ్యాపార అభివృద్ధి కారకుడంతా బుధుడు మీకంతా కూడా వ్యాపారం అష్టైశ్వర్య యోగంలో కలగాలి, సకల బాధల నుంచి బయటపడాలని చెప్పేసి అంటే బుధుడికి ప్రీతికరంగా పెసర్లు దానం చేసుకోవడం యోగకరంగా ఉంటుంది. నవధాన్యాలంతా కూడా అగ్ని సమర్పించడం వల్ల సకల గ్రహదోషాల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. కావున రావి చెట్టుకి ఆంజనేయ స్వామివారి దేవాలయంలో రావి చెట్టుకి అంతా కూడా ప్రతినిత్యం కూడా 11 ప్రదక్షిణాలు కానీ 27 ప్రదక్షిణాలు కానీ 108 ప్రదక్షిణాలు కానీ నిర్వహించుకోవడం వల్ల ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీరామ చరిత్రంతా కూడా వినడం వల్ల, శ్రీరామ జన్మ ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల, బాలకాండనంతా కూడా వినడం వల్ల సకల గ్రహదోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా ఆంజనేయ స్వామివారి చరిత్రను కూడా మననం చేసుకోండి. ఆంజనేయ స్వామివారి చరిత్ర కూడా పారాయణంలాగా వినండి. ఆంజనేయ స్వామివారి యొక్క మూలమంత్ర సహితంగా యజ్ఞాది కృతులు నిర్వహించుకోవడం వల్ల సకల గ్రహదోషాల నుంచి బయటపడి ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. కావున వ్యాపారం అభివృద్ధి అవుతుంది. ఈ సంవత్సరం అంతా కూడా అష్టైశ్వర్య యోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు గురువు అంతా కూడా పంచమ స్థానంలో మారడం వల్ల, మిథున రాశిలో మారడం వల్ల మీకు ఆనందమైన జీవితం లభిస్తుంది. తద్వారా మీకంతా కూడా అష్టైశ్వర్య యోగం సిద్ధిస్తుంది. కావున ఈ పరిహారం అందరికీ కూడా చెప్తున్నాం. దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా అన్నదాన కార్యక్రమంలో పాల్గొనండి. బీద వాళ్ళకి వస్త్రదానం చేయండి, గోమాత సేవ చేయండి. తద్వారా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. జయ గురు దత్తాత్రేయాయ నమః.